సో ఈ వీడియోలో బిగ్ ఒమేగా అసిమ్ప్టాటిక్ నొటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ ది లాస్ట్ వీడియో మనం ఏం చూసాము, బిగ్ ఓ అసిమ్ప్టాటిక్ నొటేషన్ అంటే ఏంటో చూసాం. సో ఈ వీడియోలో బిగ్ ఒమేగా అసిమ్ప్టాటిక్ నొటేషన్ అంటే ఏంటో చూద్దాము అండ్ విత్ ఇట్స్ వర్కింగ్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అ బిగ్ ఒమేగా అసిమ్ప్టాటిక్ నొటేషన్? ది ఫంక్షన్, మనకు ఒక ఫంక్షన్ ఉందంట, ఆ ఫంక్షన్ యొక్క కండిషన్ ఏంటి? ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఒకవేళ ఇది గనక సాటిస్ఫై అయితే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ కాన్స్టెంట్స్ such that ఇక్కడ పాజిటివ్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? మనకి సిఈ అండ్ ఎన్ నాట్, ఈ రెండింటిని మనం పాజిటివ్ కాన్స్టెంట్స్ అంటాం. సో ఒకవేళ ఈ సి అండ్ ఎన్ నాట్ అనే పాజిటివ్ కాన్స్టెంట్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే, దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఎఫ్ ఆఫ్ ఎన్ విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నాట్. ఇది మన కండిషన్. జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ కాన్స్టెంట్స్, ఆ పాజిటివ్ కాన్స్టెంట్స్ ఏంటి? సి అండ్ ఎన్ నాట్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? ఎఫ్ ఆఫ్ ఎన్ విల్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నాట్. ఈ సింబల్ని ఫర్ ఆల్ అంటాము. మీరు గనక డెఫినిషన్స్ గుర్తుంచుకుంటే, దెన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ విల్ బి ఈజీ. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో సపోజ్ ఐ హ్యావ్ 2n+3. సో 2n+3 అనేది ఏంటిది? ఇది నా ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2n+3. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కదా. సో నేనేం చేస్తాను? 2n+3 రాశాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ కూడా పెట్టాను. బట్ ఐ డోంట్ నో వాట్ ఐ నీడ్ టు రైట్ హియర్. అంటే సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ ప్లేస్లో నాకేం రాయాలో తెలీదు. సో ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా బిగ్ ఒమేగా అసిమ్ప్టాటిక్ నొటేషన్ని కనుక మీరు ప్రూఫ్ చేయాలి అనుకుంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ లెట్ ఇట్ బి ఎనీ ఫంక్షన్. ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఉండనివ్వండి, విల్ రైట్ 1 ఇంటూ ఎన్. 1 ఇంటూ ఎన్ అని రాసినప్పుడు ఏంటి? ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది సాల్వ్ చేసి కూడా చూడొచ్చు మనం. సో ఇఫ్ n ప్లస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1+3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 అంటే ఎంత? 2+3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 విల్ గెట్ 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఏమవుతుంది? నా ఆర్డర్ ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ ఎన్. ఎందుకు? నా వాల్యూ ఎంత? నా కాన్స్టెంట్ వాల్యూ 1 ఇంటూ ఎన్ అంటే ఎన్నే కదా. సో నేను ఎన్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే, మనం లాస్ట్ వీడియోలో ఒక పర్టికులర్ లైన్ని చూసాం. ఏంటది? ఇఫ్ సపోజ్ 1 లెస్ దాన్ log n లెస్ దాన్ √n లెస్ దాన్ n లెస్ దాన్ n log n less than n square less than n cube less than so on less than 2 power n 3 power n n power n. మనం లాస్ట్ వీడియోలో ఏం చూసాము? ఈ n నుండి ఈ n పవర్ n వరకు దిస్ విల్ సాటిస్ఫై బిగ్ ఓ నొటేషన్. దిస్ విల్ సాటిస్ఫై బిగ్ ఓ నొటేషన్. ఓకేనా? నవ్ ఇప్పుడు మనకి బిగ్ ఓ నొటేషన్ గురించి అక్కర్లేదు. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ బిగ్ ఒమేగా. సో బిగ్ ఒమేగా నొటేషన్ ఏమేమి సాటిస్ఫై చేస్తుంది? ఈ ఎన్ నుండి
1 వరకు ఉన్న వాల్యూస్ బిగ్ ఒమేగా నొటేషన్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే నేనేం చేయొచ్చు, హౌ కుడ్ ఐ షో దట్ రూట్ n log n ఆల్సో విల్ సాటిస్ఫై? ఐ విల్ షో యూ. సీ, సో నా ఫంక్షన్ ఏంటి, f(n) ఈజ్ ఈక్వల్ టు 2n + 3. ఇది నాకున్న ఫంక్షన్. ఇందాక మనం ఏం చేసాము, మామూలుగా మన కండిషన్ f(n) గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ g(n). ఇది మన కండిషన్. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయడానికి మనం ఇందాక 1 ఇంటూ nని యూజ్ చేసాం. ఇప్పుడు ఐ విల్ షో యూ log n. నువ్వు ఎందుకంటే n యూజ్ చేయొచ్చు, log n యూజ్ చేయొచ్చు, అండ్ దెన్ 1 కూడా యూజ్ చేయొచ్చు. సో మనకి నార్మల్గా ఉన్న కండిషన్ ఏంటి, 1 log n √n n. ఈ 4 వాల్యూస్ బిగ్ ఒమేగా నొటేషన్ని సాటిస్ఫై చేస్తాయని చెప్పాను. సో n అనేది మనకి తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, 2n + 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇంటూ √n పెట్టినా మై ఆర్డర్ విల్ బి f(n) ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆర్డర్ ఆఫ్ n. ఒకవేళ నేను 2n + 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు log n పెట్టినా ఏమవుతుంది, సారీ దిస్ విల్ బి √n. log n పెడితే f(n) బిగ్ ఒమేగా ఆర్డర్ ఆఫ్ log n. ఓకేనా? సో ఐ కెన్ యూస్ any of these 4 to prove big omega notation, but I shouldn't use n² or n³. అంటే బిగ్ నొటేషన్ వాల్యూస్ని నేను ఇక్కడ యూస్ చేస్తే నా ఆన్సర్ అనేది తప్పు అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ we use big omega notation to find time complexity of a given function. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ √n అయినా తీసుకోవచ్చు, log n అయినా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ కన్సిడర్ n ఆల్సో. మీరు ఏ వాల్యూస్ని కన్సిడర్ చేసినా ఈ 4లో యువర్ ఆన్సర్ విల్ బి రైట్. బట్ మనం ఏంటంటే స్టాండర్డ్ రూల్ ఏం ఫాలో అవుతామంటే నియరెస్ట్ వాల్యూని కన్సిడర్ చేయాలి అని చెప్తారు. మీరు √n అయినా కన్సిడర్ చేయొచ్చు, log n అయినా కన్సిడర్ చేయొచ్చు, n అయినా కన్సిడర్ చేయొచ్చు. బట్ n కన్సిడర్ చేసామనుకో మీన్స్ యూ విల్ అడ్హియర్ టు ద రూల్స్. కాబట్టి n కన్సిడర్ చేయాలని చాలామంది చెప్తారు. సో యూ కెన్ కన్సిడర్ n మీన్స్ యూ నీడ్ టు కన్సిడర్ యువర్ నియరెస్ట్ ఫంక్షన్. నోట్ పాయింట్ ఏంటంటే కన్సిడర్ నియరెస్ట్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ హౌ యూ యూజ్ ఇట్. సో ఇదన్నమాట మీ బిగ్ ఒమేగా యొక్క వర్కింగ్ రూల్. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దిస్. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనం బిగ్ థీటా అసిమ్ప్టాటిక్ నొటేషన్ అంటే ఏంటో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.